అధ్యక్ష, ఈ ఒక్క విషయాన్ని అమలు చేయించడం కానీ లేక అమలు జరుగుతున్న విషయాన్ని కానీ సభకు నివేదించండి. మిగతా అన్ని కూడా సంతృప్తి పడ్డామని మేము భావిస్తాం అధ్యక్ష. లేకుంటే ఇంకా ఈ విషయాన్ని క్లారిఫై కాకుండా సభ ముందుకు సాగదు అధ్యక్ష. వెయిట్, ఈ విషయం క్లారిఫై కాకుండా సభ ముందుకు సాగటానికి వీల్లేదు అధ్యక్ష. దట్స్ ఆల్ అధ్యక్ష. అధ్యక్ష, ఈ జీవోల అధ్యక్ష అధ్యక్ష నేను ముందే చెప్పాను అధ్యక్ష, ఎస్ఎల్బిసి మీటింగ్ లో మేము మీటింగ్ చెప్పి బ్యాంకులకు కరెక్ట్ గా దీన్ని అమలు చేయమని చెప్పాము అధ్యక్ష. అయితే 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 అధ్యక్ష చెప్పనివ్వండి, చిన్నారెడ్డి గారు చెప్పనివ్వండి. లియబిలిటీ విల్ బి టేకన్ ఓవర్ బై ది స్టేట్ గవర్నమెంట్. అంటే ఎంత బాకీ ఉన్నా అది రాష్ట్ర ప్రభుత్వం బాకీ తప్పితే రైతుల బాకీ అని చెప్పాము అధ్యక్ష. దాన్ని దృష్టిలో పెట్టుకోరు అధ్యక్ష. అక్కడక్కడ పెద్దలు జానారెడ్డి గారు చెప్పినటువంటి దాంట్లో కొన్ని బ్యాంకులు కొన్ని జిల్లాలలో ఒప్పుకుంటాం అధ్యక్ష. కొన్ని బ్యాంకులు వాస్తవం ఒప్పుకోవాలి అధ్యక్ష. కొన్ని బ్యాంకులు కొన్ని జిల్లాలలో రైతులకు ఇబ్బంది పెట్టి వడ్డీతో సహా వసూలు చేసిన అధ్యక్ష కొంత, మళ్ళా కొన్ని బ్యాంకుల ద్వారా వసూలు చేసిన వడ్డీని వాపసు ఇప్పించాము అధ్యక్ష. ఇప్పటి కూడా ఎక్కడైనా ఇంకా వడ్డీ ఒకవేళ చేసేటట్టుంటే రైతుల దగ్గర నుంచి అది బ్యాంకర్స్ మీటింగ్ నిర్ణయం అధ్యక్ష, వాపసు ఇప్పిస్తా చెప్పాము అధ్యక్ష. అయినప్పటికీ పెద్దలు జానారెడ్డి గారు చెప్పినటువంటి దాంట్లో కొన్ని జిల్లాల్లో ఈ విధంగా కొంత ఇబ్బంది జరిగిన మాట వాస్తవమే, దాన్ని ఒప్పుకున్నాం అధ్యక్ష. కానీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీ ఇది అధ్యక్ష. ఈ విధంగా గవర్నమెంట్ హామీ ఇచ్చింది అధ్యక్ష. ఇప్పుడు ఉన్నటువంటి 4,000 కోట్లైనా అది రైతుల బాకీ కాదు అధ్యక్ష, గవర్నమెంట్ బాకీ అధ్యక్ష. ప్లీజ్ అధ్యక్ష, దయచేసి మీరు ముఖ్యమంత్రి గారు ఛాంబర్లో ఉంటే వారు వచ్చి ఈ విషయాన్ని ఇందులో కూడా రాసినారు అధ్యక్ష. ఇంకా మేము ఎందుకు అడగకుండా వదిలేద్దాం అనుకున్నాం, కానీ ఏమి రాసినారంటే మేము బ్యాంకులకు రాసినాం. ఇక ఏదైతే ఉన్నదో మిగిలిపోయిన బ్యాలెన్స్ ఆ 4,000 కోట్లు మొత్తం బాకీ 4,000 కోట్ల రూపాయలు బాకీ 4th ఇన్స్టాల్మెంట్ ఏదైతే ఉందో అది ప్రభుత్వం బాధ్యత తీసుకుని రైతాంగానికి ఇబ్బంది లేకుండా వారి లోన్స్ రెన్యువల్ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అధ్యక్ష. అధ్యక్ష అదే అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష రెండో అధ్యక్ష 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 ప్లీజ్ సైలెన్స్. హోమ్ మినిస్టర్ గారు ప్లీజ్ సైలెన్స్. మినిస్టర్ గారు. అధ్యక్ష, దీని మొదటి నుంచి ఈ మీటింగ్ అటెండ్ అయింది నేనే అధ్యక్ష, బ్యాంకర్స్ మీటింగ్కి. నాకు తెలిసి గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు ఒక 50 టైమ్స్ అని గొడవపడవచ్చు ఈ రైతుల రుణాల మీద బ్యాంకర్స్ తోటి. మా డిపార్ట్మెంట్ కూడా గొడవపడ్డ మాట వాస్తవం అధ్యక్ష. అంటే అగ్రికల్చర్ మినిస్టర్ గారు రైతాంగం పక్షాన్ని ఎంత కొట్టాడో నాకెరక బ్యాంకర్స్ కనుక. కొన్ని సందర్భాల్లో బ్యాంకర్స్ అయితే అసలు మంత్రులు అప్రిషియేట్ చేసిపోవాలి బ్యాంకుల యొక్క నిర్ణయాలు బ్యాంకులను, కానీ మీరు ప్రతిపక్షాల లెక్క మళ్ళీ విమర్శిస్తున్నారు సార్ అని కూడా సందర్భం ఉంది సార్ అధ్యక్ష. అధ్యక్ష, దీని 2 విషయాలు అధ్యక్ష. బ్యాంకర్స్ మాకు డబ్బు వచ్చినాక మాత్రమే మీరు రుణం ఇస్తామని చెప్పి పెట్టింది అధ్యక్ష. పెడితే మేము ఆనాడన్న మాట ఏంటంటే, అయ్యా ఒక రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి 17,000 కోట్ల రూపాయలు పే చేస్తామని చెప్పిన తర్వాత ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా ఒక వ్యక్తిలాగా మీరు ఇట్లా ప్రశ్నించడం అనేది తగదిది. బ్యాంక్స్ మీ జాగిరి మాత్రమే కాదు, బ్యాంక్స్ ప్రజల సొమ్ము అనే విషయం మర్చిపోకండి. ఎవరెవరికో లక్షల కోట్ల రూపాయలు ఇస్తున్నప్పుడు 1,000 కోట్ల రూపాయలు రైతాంగానికి ఇవ్వడంలో మీకు ఎందుకు చేతులు రావట్లేదని చెప్పి నిలదీశాం అధ్యక్ష. పోచారం శ్రీనివాసరెడ్డి గారు గవర్నీలు వారు నేను నిలదీశాం అధ్యక్ష. రెండోది కూడా అధ్యక్ష, అప్పుడు ఫస్ట్ టైం మళ్ళీ గుర్తు చేస్తున్నారు, అంతే మళ్ళీ పాడిందే చెప్పడం అని కాకుండా గుర్తు చేస్తున్నారు అధ్యక్ష. ఆ రోజు జరిగిన అగ్రిమెంట్ ఏంటంటే బ్యాంకర్స్కి 25% పే చేసిన తర్వాత 50% లోన్ ఇస్తా అని చెప్పారు అధ్యక్ష. అగ్రిమెంట్ బ్యాంకర్స్ ఇంప్లిమెంట్ అవుతుందా లేదా, ఎంత మేరకు అవుతుంది అది వారు చెప్తారు అధ్యక్ష. 25% పే చేసిన తర్వాత 50% రుణాన్ని ఇవ్వాలి అధ్యక్ష. సపోజ్ 25,000 రూపాయలు మనం పే చేస్తే 50,000 రూపాయలు ఇవ్వాలి.
రూపాయలు పే చేస్తే ₹1,00,000 అధ్యక్ష. ఆఫ్టర్ దట్ అంటే 2 ఇన్స్టాల్మెంట్ పే చేసిన తర్వాత రైతాంగానికి మళ్ళీ పాత పద్ధతుల్లో లోన్ ఇవ్వాలనేది కూడా మా అగ్రిమెంట్ అధ్యక్ష. మీరు అన్నట్టుగా తప్పకుండా బ్యాంకులలో ఎందుకో ద్వేషం ఉన్న వాళ్ళు కావచ్చు, కొన్ని బ్యాంకులలో సహకారం అందించిన వాళ్ళు కావచ్చు, కొన్ని బ్యాంకులలో కొంత వాళ్ళ బ్యాంకులే సహకరించకపోవచ్చు, కొంత ఇబ్బంది జరిగినమాట వాస్తవం. కానీ ఇవాళ తప్పకుండా ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం అనుకున్నట్టుగా 3 ఇన్స్టాల్మెంట్ ఇప్పటికే పే చేసాం అధ్యక్ష. 4వ ఇన్స్టాల్మెంట్ కూడా తప్పకుండా పే చేసి రైతాంగానికి ఏ హాని అయితే ఇచ్చినామో, రైతాంగానికి ఏ సహాయ సహకారాలు అందించాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం కోరుకుంటూ తూచా తప్పకుండా అమలు చేస్తామని చెప్పి ఈ సదనం మనం చేస్తాం అధ్యక్ష. మంచి సూచన ఇస్తున్నాను, ఒక ప్రశ్న ఇస్తున్నాను అధ్యక్ష. ఈ విధంగా మన ఇద్దరి మధ్యలో సమాధానాలు జవాబులు లేవు దీనికి అధ్యక్ష. నిజంగా ఎవరైనా సరే ఈ సభలో ఏమన్నా చెప్తారో చెప్పరో కానీ బయట ఉన్నటువంటి మేధావులైనా అర్థం చేసుకోవాలి. ఈ బ్యాంకర్స్ తోటి మీరు పెట్టేటువంటి సమావేశం ఒకవేళ ప్రభుత్వానికి బాకీ తీసుకొని కానీ గ్యారంటీ ఇచ్చి కానీ ఏదో రకంగా రైతులకు మాఫీ త్వరగా పూర్తి చేయాలనేటువంటి ఆవేదన ఉన్నదాన్ని మేము అర్థం చేసుకుంటున్నాం. దాని కొరకు మీరు కృషి చేసినటువంటి దాన్ని కూడా అభినందిస్తున్నాను. కానీ ఈ మాటల ద్వారా లేక మీరు కూర్చున్న ద్వారా ఇది సాధ్యమయ్యేది కాదు అని మీరు అధ్యయనం చేయని సంగతి ఏదైతే ఉన్నదో అది మీరు అవగాహన చేసుకోలేదని నేను అర్థం చేసుకుంటున్నాను. కారణం ఏంటంటే ఇది ఆర్బీఐ రూల్స్ ఉన్నది, బ్యాంకింగ్ రూల్స్ ఉన్నది. ఒక బ్యాంకింగ్ మేనేజర్ ఒప్పుకుంటే జరిగేది కాదు, ఒక బ్యాంక్ మేనేజర్ ఓకే అంటే అయ్యేది కాదు. ఒకవేళ ఏదైనా బ్యాంక్ మేనేజర్ ఇచ్చున్నాడు మీకు అంటే ఒకవేళ 50,000 లోన్ ఉన్నోడు ఎవడన్నా ఉంటే మొదటి 25 ఇచ్చినప్పుడు ఇంకో 25 పోయినప్పుడు ఆయన ఇక మేము అడగమనో ఇదనో ఇచ్చుంటారు. కానీ నేను చాలామందితో మాట్లాడినా, మీరు ఎకనామిస్ట్తో మాట్లాడుకోండి, సెక్రటరీతో మాట్లాడండి, లేక ఆర్బీఐ ప్రతినిధిని పిలిపించి మాట్లాడండి. ఇది సాధ్యమా అసాధ్యమా? సాధ్యమైతే వెంటనే మీరు అమలు చేయండి. ఇక మాకు చెప్పనవసరం లేదు. మీరు చెప్పినారు, ఇప్పుడు మీ యాంగ్జైటీ మాకు అర్థమైంది. వెంటనే మాఫీ చేయాలని ఉన్నాడు. ఇది ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చి తరా, లేదంటే ప్రభుత్వం అప్పు తీసుకుంటుందా, లేదా మీరు బ్యాంకర్స్ అంటే వన్ మ్యాన్ బ్యాంక్ ఆర్బీఐ ప్రతినిధి ద్వారా ఇది పర్మిషన్ వస్తే తప్ప మీరు ఎన్నిసార్లు అయినా ఇప్పుడు మనం వాదించుకోవటమే, మనం మాట్లాడుకోవటమే తప్ప జరిగే సమస్య లేదు. అందుచేత ఒకవేళ ఇప్పుడు అవుతుంది అవదు అని మేము అనొద్దు, అవుతుందని మీరు అనొద్దు. ఈ అన్నదాన్ని మీరు అమలు చేయటానికి నేను చెప్పిన ఈ సూచనలు అవునా కాదా తెలుసుకోవటానికి మీరు ఒక 15 రోజులు టైం తీసుకోండి, 10 డేస్ టైం తీసుకొని మొత్తం బ్యాంక్ అధికారులని ప్రతినిధులను పిలిచి ఈ నిర్ణయాన్ని అమలు చేయించి 15-20 రోజుల్లో ఇది పూర్తవుతుందని సభకు హామీ ఇవ్వండి. ఇది చాలు మాకు. అధ్యక్ష, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో మాట్లాడలేదు అనేటువంటిది తప్పధ్యక్ష. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తోటి డైరెక్ట్గా మా ఫైనాన్స్ సెక్రటరీ గారు 2 సార్లు బొంబాయికి పోయి ఈ విషయం మీద మాట్లాడినాం. అంటే మీరు మాట్లాడలేదు, ప్రయత్నం జరగలేదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్వాల్వ్ కాలేదు, మాట ఇవ్వలేదని చెప్తున్నా తప్పధ్యక్ష. మేము ఇది ఒక్కటే కాదు అధ్యక్ష, మా గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా జైట్లీ గారితో, కేంద్ర ఆర్థిక మంత్రి గారితో కూడా మాట్లాడిన విషయంలో ఇవన్నీ జరగలేదు అనక్కడ. ఇవన్నీ జరిగిన తర్వాత కూడా అక్కడక్కడ ఈ సమస్యలు వచ్చినాయి. అయినా ఇంకొక 2 నెలల తర్వాత ఆల్రెడీ జనవరి ఫిబ్రవరి పోతే నెక్స్ట్ ఫైనాన్షియల్ వస్తుంది, ఫైనల్ ఇన్స్టాల్మెంట్ ఉన్నాం కాబట్టి థర్డ్ ఇన్స్టాల్మెంట్ 3 ఇన్స్టాల్మెంట్లు అయిపోయినాయి అధ్యక్ష. 3 ఇన్స్టాల్మెంట్లు అయిపోయినాయి అధ్యక్ష. 3 ఇన్స్టాల్మెంట్లు అయిపోయినాయి. 4వ ఇన్స్టాల్మెంట్ ఏప్రిల్లోనో మార్చిలోనో పూర్తి అయ్యేటువంటి ఆస్కారం ఉన్నప్పుడు ఇంకా దీని మీద మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేసేటువంటి ఆస్కారం అయితే ఉండదు అధ్యక్ష. తప్పకుండా రైతాంగానికి ఎక్కడ కూడా మా నోటీసుకు వచ్చిన సందర్భంలో వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా ఎక్కడ బ్యాంకులు సహకరించకపోయినా కూడా వ్యక్తిగతంగా మాట్లాడే సమస్య పరిష్కరించే ప్రయత్నం చేస్తుంది తప్ప ఎక్కడ కూడా ఇబ్బంది పడే ఆస్కారం లేదు అధ్యక్ష. జానారెడ్డి గారు అడిగిళ్ళు వారికి ఇచ్చిన అధ్యక్ష,
ప్లీజ్ క్లారిఫికేషన్ అధ్యక్ష అధ్యక్ష పెద్దలు మీరు మినిస్టర్ రిప్లై తర్వాత పెద్దలు జానారెడ్డి గారు టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ రుణమాఫీ విషయంలో అభినందిస్తూ కొన్ని సలహాలు ఇచ్చిన అధ్యక్ష. తప్పనిసరిగా వారి పెద్దలు కాబట్టి అనుభవజ్ఞులు కాబట్టి రైతుల శ్రేయస్సు దృష్ట్యా తప్పనిసరి వారి సలహా తీసుకుంటాం. ఆ విధంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే చెప్పారు అధ్యక్ష, వచ్చే ఈ బడ్జెట్ సమావేశంలోనే ఆ మొత్తం కడతామని చెప్పాము అధ్యక్ష. దాంతో పూర్తిగా 100% రుణవిముక్తి అవుతుంది అధ్యక్ష. తర్వాత అధ్యక్ష పెద్దలు జానారెడ్డి గారు ఒక మైక్రో ఇరిగేషన్ గురించి కూడా వారి పెద్దలు చెప్పారు కాబట్టి ఇంకా మిగతా విషయాలకు వెళ్ళకంటే ముందు అధ్యక్ష, ఈ మైక్రో ఇరిగేషన్ అధ్యక్ష 2003లో మొదలైంది అధ్యక్ష. అంతకుముందు ఒక్క రైతుకు అధ్యక్ష 1 హెక్టార్ మాత్రం ఇచ్చిన అధ్యక్ష. ఒక్క రైతుకు ఓన్లీ 1 హెక్టార్ అధ్యక్ష, అంటే 2.5 acres, అడే ఎకర్ అంటే సుమారుగా 1 ఎకరానికి ₹1,00,000 సబ్సిడీ వచ్చే అధ్యక్ష. టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయం రైతు కాబట్టి 2.5 ఎకరాలను అంటే అడే ఎకర్ నుంచి 12.5 ఎకర్కి పెంచాం అధ్యక్ష. పెంచుతూ ఒక వ్యక్తికి 1 లక్ష వచ్చేది ఇలా ఒక ఎస్సీ ఎస్టీ అయితే 100% సబ్సిడీ కాబట్టి 6,12,000 వస్తుంది అధ్యక్ష. బీసీలకు ఇదివరకు రిజర్వేషన్ లేదు అధ్యక్ష. టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిపించి మమ్మల్ని బీసీ వర్గాలు లేదు, ఇంతవరకు బీసీలకు రిజర్వేషన్ లేదు, ఎస్సీ ఎస్టీకి ఇచ్చారు కానీ బీసీలు అని చెప్పి బీసీలకు 90% సబ్సిడీ ఇచ్చాము అధ్యక్ష. చిన్నకారు సన్నకారు రైతులు కూడా వాళ్ళు అడిగారు అధ్యక్ష, ఏ కులమైనా సరే ఏ మతమైనా సరే మాకు కూడా సబ్సిడీ పెంచాలంటే వారికి కూడా 90% ఇచ్చాము అధ్యక్ష. మిగిలిన రైతులకు 80% అధ్యక్ష. అంటే 1 హెక్టార్ ఉన్నటువంటిది 5 hectares పోయింది అధ్యక్ష. సబ్సిడీ కూడా విస్తరిస్తాం అధ్యక్ష. దీని మూలన అధ్యక్ష దరఖాస్తులు మేము ఏదైతే టార్గెట్ ఫిక్స్ చేసుకున్నామో పెద్దలు చెప్పినట్టుగా దరఖాస్తుల యొక్క స్వీకరణ పెరిగింది అధ్యక్ష. దీని మూలన మేము మొదటి సంవత్సరం వచ్చిన సంవత్సరంలో 25,998 హెక్టార్లకు డ్రిప్ ఇచ్చాం అధ్యక్ష. 4,594 హెక్టార్లకు స్ప్రింకిల్ ఇచ్చాం అధ్యక్ష. 2015-16లో 31,191 హెక్టార్లకు డ్రిప్ ఇచ్చాం అధ్యక్ష. 8,660 హెక్టార్లకు స్ప్రింక్లర్ ఇచ్చాం అధ్యక్ష. ఈ సంవత్సరం అధ్యక్ష దరఖాస్తులు పెండింగ్ దరఖాస్తులు 1,30,000 పైచిలు దరఖాస్తులు అధ్యక్ష. ఒప్పుకుంటా అధ్యక్ష నేను. అయినప్పటికీ ఆ ఉన్న దరఖాస్తుల నుంచి ఇప్పటి వరకు 26,000 హెక్టార్లకు డ్రిప్ అధ్యక్ష, 9,445 స్ప్రింక్లర్ అధ్యక్ష. దీనికోసం కాగా మిగిలిన అప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి అధ్యక్ష. అదే ఒక్క నిమిషం వినండి. పెండింగ్ ఉన్న దరఖాస్తులకు రాష్ట్రము కేంద్రం ఇస్తున్నటువంటి బడ్జెట్ సరిపోదని గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సూచన మేరకు నాబార్డ్ నుంచి 874 కోట్ల రూపాయలు అక్కడి నుంచి అప్పు తీసుకున్నాం అధ్యక్ష. తీసుకొని ఇటు 1,092 ఎందుకంటే 92 crores బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్, 874 కోట్లు నాబార్డు, 126 కోట్లు ప్రభుత్వం కలుపుకొని 1,092 కోట్లు కలుపుకొని ఇప్పుడున్న పెండింగ్ అప్లికేషన్స్ అన్ని మొత్తం క్లియర్ చేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియపరుస్తున్నాం అధ్యక్ష. అయ్యా నాబార్డు మొన్ననిచ్చారు అధ్యక్ష. ఒక్క నిమిషం నాబార్డు లోను జస్ట్ 4 days బ్యాక్ వచ్చింది అధ్యక్ష. నాబార్డు లోను మేము సిఫారసు చేశాము అధ్యక్ష. నేను ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది కూడా పెడతలేను. 3 లక్షల ఎకరాలకు ఇచ్చిండ్రో, 2 లక్షల ఎకరాలకు ఇచ్చిండ్రో, అప్పుడు 2 ఎకరాలకు ఇస్తే 12 ఎకరాలకు ఇచ్చిండ్రో, లేకుంటే అప్పుడు 1,00,000 అయితే ఇప్పుడు 3 లక్షలు ఇస్తుండ్రో, అన్ని కాగితాల మీద ఉన్నాయి. సంతోషం. మీరు చెప్పిందే 874, 1,092, 2,000 కోట్ల రూపాయలు సూక్ష్మ సేవ్యం కొరకు పెట్టినామన్న విషయంలో ఎన్ని 100 కోట్లు విడుదల చేసినారు. సరే 100 కోట్ల ప్రకారం వాళ్ళకు వస్తుంది అనుకోండి ప్రయారిటీగా, అది సంగతి వేరు. ఈ 2,000 కోట్లలో ఎన్ని విడుదల చేసిండ్రు డబ్బు అదొక్కటి చెప్పు, ఈ మిగతా వద్దు అధ్యక్ష. 1,192 కోట్లు నాబార్డు కలుపుకుని మొన్న వచ్చింది అధ్యక్ష. అది ఇంకా విడుదల కాలే.
1192 కోట్లు, వాళ్ళు 2000 కోట్లు అంటున్నారు. 1192 కోట్లు నాబార్డు 874 crores మొన్న 4-5 days బ్యాక్ మాకు ఆర్డర్ ఇచ్చింది అధ్యక్ష. 874 crores నాబార్డు, 92 crores బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్, 126 crores గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ అధ్యక్ష. పాత అధ్యక్ష చెప్తా అధ్యక్ష, అందులో 2014-15 నుంచి 2016-17 వరకు 673 crores విడుదలైంది అధ్యక్ష. మొన్న బీఆర్ఓ కూడా 108 crores కు బీఆర్ఓ కూడా ఇచ్చారు అధ్యక్ష. ఇది కంటిన్యూ ప్రాసెస్ అధ్యక్ష. వారు అడుగుతున్నారు అధ్యక్ష, పెద్దలకు ఒక మాట చెప్తుంది అధ్యక్ష. 2014-15లో టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే కాంగ్రెస్ హయాంలో కూడా 75 కోట్లు పెండింగ్ ఉండే. చెప్పాలి, వాస్తవం చెప్పాలి అధ్యక్ష. ఎట్లా మీరు ఇవ్వకపోతే అప్పటి పెండింగ్ 75 కోట్లు అధ్యక్ష. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ గవర్నమెంట్ 75 కోట్లు ఉండే. ఆ 75 కోట్లలో కూడా సుమారుగా పేమెంట్ చేశాం అధ్యక్ష. ఏదైనా ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అధ్యక్ష. వారున్నా మేమున్నా వారు ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ఉన్న బాకీ అది ప్రభుత్వం బాకీ కాబట్టి కట్టాం అధ్యక్ష. ఇప్పుడు కూడా అధ్యక్ష ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అధ్యక్ష. మైక్రో ఇరిగేషన్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి మిగిలినటువంటి దరఖాస్తులు సంపూర్ణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని పెండింగ్ ఉన్నాయో అన్ని పెండింగ్ దరఖాస్తులు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పించినటువంటి నాబార్డు లోన్ ద్వారా 100% రాష్ట్రంలో అన్ని దరఖాస్తులు పరిశీలించి శాంక్షన్ చేసి రైతులకు అందజేస్తాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష అధ్యక్ష ఇక పాలి హౌస్ గురించి చెప్తాను అధ్యక్ష. అది కూడా మంచి స్కీమ్ అధ్యక్ష, వినిపించుకోవాలి. పాలి అధ్యక్ష ఇంతవరకు అధ్యక్ష రాష్ట్ర అధ్యక్ష 2005 స్కీమ్ ప్రారంభమైంది అధ్యక్ష. ఇదివరకు ఈ పాలి హౌస్ స్కీము రాష్ట్ర ప్రభుత్వం ఫామ్ చేయలేదు అధ్యక్ష. అది కేవలము కేంద్రం నుంచే 50% సబ్సిడీ వద్ద అధ్యక్ష. 2005 నుంచి 2013-14 వరకు రాష్ట్రంలో కేవలము 129 ఎకరాలకు మాత్రమే పాలి ఇచ్చారు అధ్యక్ష. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ గారు స్వయాన పాలి హౌస్ ఫార్మర్ కాబట్టి రైతులకు వచ్చేటువంటి ఆదాయాన్ని పెంచడానికి గిట్టుబాటు జరగడానికి రాష్ట్రంలో అధ్యక్ష 1 ఎకరం కంటే ఇంతకుముందు ఎక్కువ ఇచ్చేవారు కాదు. ఆ 1 ఎకరాన్ని తీసేసి ఒక వ్యక్తికి 3 ఎకరాలు ఇస్తున్నాం అధ్యక్ష. 50% సబ్సిడీ తీసేసి 75% ఇస్తున్నాం అధ్యక్ష. బహుశా అనుకుంటా దేశంలోనే 75% ఏదో ఒక రాష్ట్రం అన్నారు. అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రం 1 ఎకరానికి 75% ఇచ్చే రాష్ట్రం ఒక తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి కూడా మీ ద్వారా మనం చేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష దీనికి అధ్యక్ష వేస్ట్ రైతులకు ఇన్సూరెన్స్ లేకుండా అధ్యక్ష ఏది పాలి హౌస్ నిర్మించుకున్న రైతులకు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ప్రీమియం కట్టించుకునేవారు కాదు. మేము క్లెయిమ్స్ ఇయ్యమని నేను వారిని పెట్టి పిలిపించి మీటింగ్ చేసి ఓరియంట్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ఒకటి, యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళని పిలిపిస్తే వాళ్ళు వచ్చారు అధ్యక్ష. ఇంతవరకు రైతుల ద్వారా మేము 1000 ఎకరాలకు పాలి హౌస్ శాంక్షన్ చేస్తే 250 ఎకరాలకు ప్రీమియం కట్టారు అధ్యక్ష. ఓరియంట్ ఇండియా కంపెనీ ఏమో 7015 పర్ ఎకర్ పర్ ఇయర్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ 9600 పర్ ఎకర్ పర్ ఇయర్ అధ్యక్ష. ఇంతవరకు రాష్ట్రంలో పాలి హౌస్ కి ఈ స్కీమ్ లేదు అధ్యక్ష. రైతు నష్టపోకుండా ఈ ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని కట్టించి ఒకవేళ గాలికి కానీ అకాల వర్షాలకు కానీ ఆ పాలి సీట్ తెగిపోయినా డ్యామేజ్ అయినా ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా నష్టపరిహారం ఇప్పిస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష పెద్దలు తర్వాత అధ్యక్ష మన కిషన్ రెడ్డి గారు విత్తన చట్టం గురించి చెప్పారు అధ్యక్ష. అది కూడా ఇంపార్టెంట్ అధ్యక్ష. ఈ విత్తన చట్టం అధ్యక్ష చాలా ఇది ఇంపార్టెంట్ అధ్యక్ష. దీనికి 2000 ఈ విత్తన చట్టం అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది అధ్యక్ష.
1966లో మొట్టమొదటి చేశారు అధ్యక్ష. దానికి కొంచెం అమెండ్మెంట్ 1968 చేశారు అధ్యక్ష. సీడ్ కంట్రోల్ ఆర్డర్ అని 1983 చేశారు అధ్యక్ష. అయితే ఈ చట్టంలో లోపాలు ఉన్నాయని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఈ చట్టాన్ని సవరించాలని 2004లో పంపించారు అధ్యక్ష. ఇప్పటికీ ఆ యొక్క చట్టం మంజూరు, దాని ఆమోదం, అమెండ్మెంటు కేంద్రం వద్ద పెండింగ్ ఉంది అధ్యక్ష. వీళ్ళు నష్టపరిహారం ప్రయత్నం చేశారు అధ్యక్ష, ఒక జీవో ఇచ్చి. కానీ వాళ్ళు సీడు యజమానులు కోర్టుకెళ్ళి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చారు అధ్యక్ష. అయితే దాని తర్వాత కాటన్ మీద చట్టం వచ్చింది అధ్యక్ష, మన స్టేట్ చేసుకున్నది. ఇప్పుడు అదే రీతిలో తెలంగాణ వ్యవసాయదారుల విన్నపాల పరిష్కార చట్టం 2016 అని ఒక చట్టాన్ని రూపొందించాం అధ్యక్ష. ఇది తయారు చేసి లీగల్ డిపార్ట్మెంట్ పంపించాం. లీగల్ డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత దాన్ని చట్ట రూపంలో దాని శాసనసభలో పెడతాం అధ్యక్ష. దీనికోసం జీవన్ రెడ్డి గారు, మంత్రి గారు రిప్లై వినండి. మీరు అడిగిన దానికి సమాధానం చెప్పలేదు అధ్యక్ష. గౌరవ సభ్యులు సమాధానం అడిగారు, సమాధానం చెప్పాలి కదా నేను. ఇప్పుడు అది అధ్యక్ష, గౌరవ సభ్యులు ప్రశ్నలు వేశారు, దాని సమాధానం ఇవ్వాలి కదా మంత్రిగా. విత్తనం చట్టం గురించి గౌరవ కిషన్ రెడ్డి అడిగారు, చెప్పాలి కదా నేను. అదే అధ్యక్ష, ఇక రేవంత్ రెడ్డి గారు అధ్యక్ష పోతూ కామెడీ అధ్యక్ష రుణమాఫీ గురించి ఏమంటే చూడండి, వారి రాష్ట్రంలోనే వాళ్ళు మాఫీ చేశారు అధ్యక్ష. మాఫీ చేస్తే 24,500 కోట్ల మాఫీ అయితే క్లారిఫికేషన్ ఇంతవరకు కట్టింది 11,000 అధ్యక్ష. మీ గురించి కాదు మాట్లాడేది, టీడీపీలో రేవంత్ రెడ్డి గారు చెప్పిన దానికి సమాధానం. 24,500 మాఫీ చేస్తే, కోట్లు మాఫీ చేస్తే అందులో కట్టింది నేటి వరకు 11,000 అధ్యక్ష. మేమిక్కడ 35,52,000 మాఫీ చేస్తే అక్కడ 56 లక్షల మంది మాఫీ చేయాలి అధ్యక్ష. కానీ కట్టింది 11,000 కోట్లు మాత్రమే అధ్యక్ష. వారు ఈ యొక్క పంట రుణాల గురించి మాట్లాడుతారు అధ్యక్ష. ఈ ఆత్మహత్యల గురించి చెప్పారు అధ్యక్ష. ఆత్మహత్యలు అధ్యక్ష జరగడం చాలా బాధాకరం అధ్యక్ష. దాన్ని ఎవరు కూడా సహించరు అధ్యక్ష. ఒక రైతుగా ధైర్యం కోల్పోయి ఆత్మహత్య చేసుకుంటారు అధ్యక్ష, చాలా బాధాకరం అధ్యక్ష. అయినప్పటికీ ఈ ఆత్మహత్యల విషయంలో దయచేసి దీనికి ఎవరు రాజకీయం చేయొద్దు అధ్యక్ష. దానివల్ల మనము రైతులకు అన్యాయం చేసాం అధ్యక్ష. దీంట్లో అధ్యక్ష ఇంతకుముందు ఆయన కామెంట్ చేసి వెళ్ళిపోయింది అధ్యక్ష. ఆత్మహత్యలట ఎప్పుడు జరగలేదు, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక జరుగుతున్నారని మాట్లాడే అధ్యక్ష. టీడీపీ హయాంలో అధ్యక్ష 1997 నుంచి 2003 వరకు అధ్యక్ష 11,604 ఆత్మహత్య జరిగిన అధ్యక్ష టీడీపీ హయాంలో. కానీ కాంపెన్సేషన్ ఇచ్చింది 1,066 అధ్యక్ష. అదే అధ్యక్ష వారు అన్నారు అధ్యక్ష, టిఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో అధ్యక్ష సుసైడ్స్ రిపోర్టెడ్ 1194 అధ్యక్ష. ఎంక్వైరీ చేసిన తర్వాత 421 జీవో ప్రకారంగా ఆర్డీఓ, డిఎస్పీ, అగ్రికల్చర్ ఆఫీసర్ ముగ్గురుతో కమిటీ ఉంది. ఆ కమిటీ ఆత్మహత్య జరిగినటువంటి కుటుంబానికి వెళ్ళి ఆత్మహత్య ఏ కారణం జరిగిందో విచారణ చేస్తే ఆ విచారణ తర్వాత 460 ఎలిజిబుల్ వచ్చింది అధ్యక్ష. వారు అంటారు 40K ఎక్స్గ్రేస్ ఇచ్చారని అధ్యక్ష. ఒక 5-10 మినాయిస్తే ఈ మొత్తం 469కి 6 లక్షల కారికి ఎక్స్గ్రేస్ ఇవ్వడం జరిగింది చెప్పేసి కూడా తెలియదు అధ్యక్ష. అధ్యక్ష ఇస్తారు, రికార్డు ఇస్తారండి. తర్వాత అధ్యక్ష అది కాకుండా వేరే ఫెసిలిటీస్ కూడా ఇవ్వాలి అధ్యక్ష. హాస్టల్ అడ్మిషన్, శాంక్షన్ ఆఫ్ హౌస్, ఎకనామిక్ సపోర్టు, పెన్షన్, కళ్యాణ లక్ష్మి, దీంట్లో నుంచి 176 మందికి అమలు చేశాం అధ్యక్ష. ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వము ఏ విషయంలో కూడా రైతాంగానికి సంబంధించినటువంటి ఇష్యూ ఏది వచ్చినా
మొట్టమొదటిగా స్పందించే ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా మీతో తెలియపరుస్తున్న అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష ఈరోజు ఒక్కటి మాత్రం అధ్యక్ష, ఏదో ఒక్కటి రెండు ఈ సందర్భంలో తప్పితే ఇచ్చినటువంటి హామీని ఇదివరకు చెప్పారు అధ్యక్ష, ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పేసి మరొకసారి తెలియపరుస్తూ అధ్యక్ష. దాని గురించి ఎవరు ప్రశ్నించినా రాజకీయంగా మాట్లాడడం తప్పితే దాంట్లో నిజం లేదు అధ్యక్ష. ఆ విధంగా రాష్ట్రంలో రైతాంగం సంక్షేమం కోసం, ఆత్మహత్యలు నివారించడానికి కోసం, రైతుల అప్పులను తగ్గించడానికి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పేసి మీకు మనవి చేస్తూ నేను సెలవు అధ్యక్ష. Now let us take up government bills. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి. అధ్యక్ష, గౌరవ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు చెప్పిన విషయాల్లో ఒకటి, రైతు ఆత్మహత్యల విషయంలో ఒకటి మీరు సరే జీవన్ రెడ్డి గారు చెప్పిన విషయం ఏంటంటే నిజాం షుగర్ ఫ్యాక్టరీని టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో టేక్ ఓవర్ చేస్తామని చెప్పారు. ఆ విషయంలో మీరు క్లారిఫికేషన్ ఇవ్వలేదు. ఆ 3 ఫ్యాక్టరీస్ విషయంలో మీరు క్లారిఫై చేయవలసిన కోరుతున్నాను. అదేవిధంగా రైతు ఆత్మహత్యల విషయంలో ఒక లిస్టు, ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ, అదేవిధంగా ఒక ఎన్జిఓ ఇవి రైతు ఆత్మహత్యలు అని చెప్పి ఒక లిస్ట్ తయారు చేశారు. నేను స్పీకర్ ద్వారా గవర్నమెంట్కి ఈరోజు ఇవ్వడం జరిగింది. అందులో చాలామంది ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు మరి ఏ కారణంగానో మరి ప్రభుత్వాన్ని నుంచి ఏమైనా ఆదేశాలు ఉన్నాయో లేకపోతే ఏమైనా స్థానిక కారణాలు ఉన్నాయో కానీ జెన్యూన్గా రైతులు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి శాసనసభలో పోయినసారి చర్చించిన తర్వాత పాస్ అయిన జియో 421 అమలు కావడం లేదు. మరి దానికి ప్రభుత్వం జవాబు చెప్పాల్సిన కోరుతున్నాను. నేను 2 ఉదాహరణలు ఇస్తున్నాను మీకు. నాకు డైరెక్ట్గా నాకు తెలిసి రైతు ఆత్మహత్యలు ఎక్కడైతే కంపెన్సేషన్ రాలేదు. క్రైమ్ నెంబర్ 313/2015 డేట్ 26/10/2015. మృతుడు బంటు కృష్ణయ్య, తండ్రి వెంకయ్య, వయసు 45, గ్రామం వెల్లటూరు, వృత్తి వ్యవసాయ కూలి, కులం గౌడ. సరే, ఇటువంటివి ఇది నా నియోజకవర్గంలో 7 కేసులు జరిగితే 2కి ఎక్స్గ్రేషియా వచ్చింది, 5కి ఎక్స్గ్రేషియా రాలేదు. ఈ లిస్ట్ కూడా నేను మీకు పంపిస్తున్నాను. ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ శాసనసభలో ఒప్పుకొని జియో పాస్ చేసి అది అమలు చేయని మాత్రమే మేము కాంగ్రెస్ పార్టీగా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ విషయంలో సరే గతానికి నేను రెఫర్ చేయకుండా మరి ముఖ్యమంత్రి గారు చెప్పింది అంటే మేము ఏమర్థం చేసుకోవాలంటే ఆ 790 కోట్లు విడుదల అయిపోయినట్ట, విడుదల కాబోతున్నట్ట అంటే సరే మీరు చెప్పిన ఏంటంటే ఏప్రిల్లో వచ్చినాయి, మేము దేని దానికి వాడుకున్నాం, ఇప్పుడు విడుదల చేసినామని. సరే, ఎంత అమౌంట్ అది అంటే మొన్న శాసనసభ ముందు మీరు ఒక ప్రకటించారు మేము 300 కోట్లు విడుదల చేస్తున్నామో చేయబోతున్నామో అని. మరి ఆ తర్వాత విడుదల అయినట్టు మాత్రం సరే కింది లెవెల్ ఎవరికి తెలియదు. ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పిన ఆ యొక్క మాటకి క్లారిఫికేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతుందంటే విడుదల అయిపోయినాయా, కాబోతున్నాయా? అదేవిధంగా రైతు రుణమాఫీ మీద
సరే, కొంత బాధతో ఏం చెప్పాలంటే, ముఖ్యమంత్రి గారు శాసనసభలో ప్రకటించిన తర్వాత దానికి ఒక సార్థకత ఉండాలి. దానికి ఇట్ ఈస్ ఇర్రిఫ్యూటబుల్, ఇర్రివర్సిబుల్, అది అయిపోయినట్టే. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో మరో 2 విషయాల్లో శాసనసభలో మీరు మాట ఇచ్చి ఆ విషయం, ఆ పని కాని విషయం కూడా నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. మీరు అక్టోబర్ లాస్ట్ ఇయర్లో FRBM 3 to 3.5% పెరిగితే ఏకకాలంలో రుణమాఫీ చేస్తా అని చెప్పి హామీ ఇచ్చారు. మార్చ్ 13 ఈ సంవత్సరం గవర్నర్ ప్రసంగప్పుడు మీరు మాట్లాడుతూ FRBM పెరిగితే ఏకకాలంలో రుణమాఫీ పూర్తి చేస్తా అని చెప్పిండ్రు. 3వ ఇన్స్టాల్మెంటే, 4వ ఇన్స్టాల్మెంట్ గురించి కాదు, 3వ ఇన్స్టాల్మెంటే సాధారణంగా బడ్జెట్ మార్చ్ 30th పాస్ అయితే మరి ఏప్రిల్లోనో మేలోనో పాస్ కావాలి. మరి ఏప్రిల్ కాదు, మే కాదు, ఇప్పుడు డిసెంబర్ 20వ తారీఖు. మరి చాలా మంది రైతులకి 3వ ఇన్స్టాల్మెంటే రాలేదు. 12.5% ఒక ఈ 25%లో హాఫ్ వచ్చింది, ఆ బ్యాలెన్స్ హాఫ్ రాలేదు. మరి ఈరోజు మీరిచ్చిన మాట మేరకు ఇమీడియట్గా మొత్తం రుణమాఫీ ఏకకాలంలో పూర్తి చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా చెప్పండి, ప్లీజ్ ప్రశాంత్. ముఖ్యమంత్రి వచ్చింది కాబట్టి మేము గుర్తు చేస్తున్నాం. వారు సగం జవాబు చెప్పి బయటకు పోయిన బాబు వచ్చింది కాబట్టి వారిని అడుగుతున్నాం. అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు ఈ SLBC విషయం, బ్యాంకర్స్ విషయం చెప్పారు. మీరు పదే పదే ప్రతి సెషన్లో ఇదే అంటున్నారు, మేము బ్యాంకులకు చెప్పినాం, వాళ్ళు రైతులు ఇబ్బంది పెట్టరు అని. ఈరోజు మేము నిన్న ఒక 200 రైతులతో సదస్సు పెట్టి ఏ బ్యాంకర్ కూడా ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయకుండా ఉండలేదు. ఏ బ్యాంకర్ కూడా. అదేవిధంగా ఆ ఇంట్రెస్ట్ లేట్ అయిందని 7%కి ఇంకో 7% యాడ్ చేసి 14% ఛార్జ్ చేసి, నేను మీకు లిస్ట్ కూడా ఇస్తా. సరే, అది గ్రామీణ APGVB కాజీపేట్ అందరికీ రైతులకి 14% ఛార్జ్ చేసిండ్రు. మీరు 25% మీరు విడుదల చేసిండ్రు. వాళ్ళు 14% ఇంట్రెస్ట్ ఛార్జ్ చేసిండ్రు, క్రాప్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఛార్జ్ చేసిండ్రు, అదేవిధంగా బ్యాంక్ ఛార్జీ ఛార్జ్ చేసిండ్రు. మీరు ₹1,00,000 రుణమాఫీకి 25,000 ఇచ్చినప్పుడల్లా వాళ్ళు 15,000-16,000 వాళ్ళు అడ్జస్ట్ చేసుకొని ఆ రైతుకి 10,000-11,000 ఇచ్చిండ్రు. ఉదాహరణకి 2 రైతుల పేర్లు చెప్తున్నారు మీకు. ఇది APGVP కాజీపేట్, గొట్టం శ్రీనివాస్, మున్నూరు కాపు కాస్ట్, ధర్మపురం విలేజ్, ధర్మసాగర్ మండల్, స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యున్సీ. రెండో పేరు సురేందర్ రెడ్డి, ధర్మపురం విలేజ్, ధర్మసాగర్ మండల్, స్టేషన్ గన్పూర్. ఇద్దరికి కూడా ఈ రుణమాఫీలో 14% ఇంట్రెస్ట్ బ్యాంక్ ఛార్జ్ చేసింది. దాని మీద బ్యాంక్ ఛార్జెస్, దాని మీద క్రాప్ ఇన్సూరెన్స్ ప్రీమియం. మీరు 25,000 విడుదల చేస్తే వాళ్ళకు వచ్చింది 13,000. మరి మీరు పదే పదే బ్యాంకులకు చెప్తున్నారు అంటున్నారు. బ్యాంకులు మీ మాట పట్టించుకోవడం లేదు. పాసిబిలీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్ ఆర్ సంథింగ్, ఐ డోంట్ నో. అందుకోసం మీరు ఈ బ్యాంకులకి చెప్పితే చెప్పకుంటే దాని మీద ఇంపాక్ట్ లేదు. మేము ఒకటే చెప్తున్నాం అంటే, ఇంకా రైతులకు ఇబ్బంది పెట్టకుండా. మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి ఏమంటారంటే బడ్జెట్ సెషన్ ఫిబ్రవరిలోని. బడ్జెట్ సెషన్ ఫిబ్రవరి సరే సార్, మీరు పోయినసారి కూడా ఇట్నే అంటే ఏప్రిల్లో మంజూరైంది, ఇప్పుడు డిసెంబర్లో కూడా విడుదల పూర్తి కాలే. కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు గతంలో మాట ఇచ్చిన విధంగా రైతుల రుణమాఫీ ఏకకాలంలో పూర్తి చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.